హలో అండి అందరికీ. నేను గుత్తొంకాయ కూర చేస్తున్నానండి. చూడండి, 30 కిలో ఉన్నాయండి ఈ వంకాయలు. చూడండి, అందులోకి కొంచెం హాఫ్ 25 గ్రామ్ కొబ్బరి అండి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, చటాక్ పల్లీలు 50 గ్రామ్స్, అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసానండి. ఇందులో నేను అప్పుడు సింగిల్గా వేసేటప్పుడు మర్చిపోయానండి, అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. లేక 3 కట్ చేసిన మిరపకాయలండి, 3 రెమ్మల కరివేపాకు, ఒక సైజు పెద్ద సైజు ఉల్లిపాయ, 3 టమోటాలు. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసానండి, 2 రెక్కల గిత్త. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పడుతున్నాను చూడండి. ఇలా మెత్తగా మెదగాలండి కొబ్బరి, నువ్వులు, పల్లీలు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందామండి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు అవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నానండి. నూనె వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇవ్వండి, మిక్సీ పట్టుకున్నాను చూడండి. అంటే ఇలా వస్తుందండి మంచిగా. వంకాయల్లో పెట్టినప్పుడు అది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుందండి. ఇలా ఆయిల్ కొంచెమే వేయాలండి. వాటర్ వద్దనుకుంటే 2 టమోటాలు కూడా వేసి మిక్సీలో పట్టుకోవచ్చండి. మెత్తగా పట్టి కొంచెం ఆయిల్ వేస్తే అందులో ఇలా ఉంటుందండి, పట్టుకుంటుంది. వంకాయల నుంచి బయటికి వెళ్ళిపోదు చేసేటప్పుడు. వంకాయలన్నీ తొడుమలు కొంచెం కట్ చేసుకొని, కొంచెం ఇట్లా బ్లాక్గా అయినాయని నేను సైడ్లో కట్ చేసుకున్నాను. మంచిగా నీట్గా కడుక్కొని దీనిలో ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టి మసాలా నింపి చూపిస్తాను. చూసారా అండి, ఈ నీళ్ళు ఉన్నాయి కదండి వంకాయలు వేయడానికి. ఈ నీళ్ళల్లో 1 స్పూన్ ఉప్పు వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో ఈ వంకాయలు కట్ చేసి వేయాలండి. ఇలాగా అయితే కొంచెం బ్లాక్ కావు, మంచిగా ఉంటాయి. ఇంత పెద్ద వంకాయలు వేసారనుకుంటారేమండి. చిన్న వంకాయలతోటి చేస్తే ఒగరుగా, టేస్ట్ అంతా కొంచెం చేదుగా, ఒగరుగా అలా ఉంటాయండి. ఇలా పెద్ద వంకాయలతోటి వేసి చేస్తే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి కావాలంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద వంకాయలే బాగుంటాయి దీనికి. మా ఇంట్లో మా పిల్లలకి ఇది బాగా ఇష్టం అని. కానీ ఇంట్లో 2-3 ఉంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదండి. మా ఆయన అయితే తినడు. ఆయన కోసం ఆలు కర్రీ చేయాలి. ఇదే గ్రేవీ తోటి కొంచెం ఆలు కర్రీ చేసి సపరేట్ వీడియో పెడతాను, చూడండి. చూడండి, అన్నీ కారం నింపి పెట్టాను. పెద్దవైతేనే బాగుంటాయండి. ఇందులో పుచ్చులు కూడా ఉంటాయండి, పురుగులు, పుచ్చులు. మంచిగా నీట్గా చూసి కట్ చేసుకొని కారం నింపుకోండి. ఇదండి, కడాయి పెట్టాను. అందులో ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా వంకాయకి ఆయిల్. చూడండి, చూసి వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నామండి కొంచెం. అలా చిట్టపట్ట కొంచెం బాగా వేగాలండి. పోపు గింజలు, ఉల్లిపాయలు వేస్తున్నానండి. మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేశాను కదండి, అవి వేసాను.
వంకాయలు వేస్తున్నానండి, ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నానండి. చాలా కదండి, చూడండి కడాయి పడతలేదు, సరిపోవట్లేదు. కొంచెం ఎక్కువ ఇష్టం అండి ఇది, అందుకే కొంచెం ఎక్కువ తినాలని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకుంటున్నాము, అందుకే అది పట్టట్లేదు. ఇలా కలిపి కొంచెం మగ్గనియాలండి. మీరు చిన్న వంకాయలతోటి చేసుకుంటారు కదా ఎప్పుడైనా, ఇలా పెద్ద వంకాయలతోటి కూడా ఒకసారి చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. దానికి దీనికి తేడా తెలుస్తుంది మీకు ఏది బాగుందని. చూడండి కొంచెం మగ్గింది కదా, చూడండి మగ్గినాయి కొంచెం ఇలాగా. ఇప్పుడు కొంచెం టమోటాలు కూడా వేసి కలిపి మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందామండి, ఒక 5 నిమిషాలు. ఈ గ్రేవీ అండి ఉంది కదా, మిగిలిపోయింది కదా గ్రేవీ, వంకాయల్లో నింపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి బాగా. వాటర్ వేయకోకుండా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే సిమ్లోనే పెట్టి అది కుక్కర్లో పెట్టి మూత పెట్టి చేసుకోవాలండి. ఇట్లా అయితే మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకుందామండి కలిసేలాగా. చూడండి అంతా కలిపాను గ్రేవీ. చూద్దామండి మగ్గిపోయినాయి. ఇట్లా ఎందుకంటే కడాయిలో కదండి వాటర్ వేయకుండా అంటే ఉడకవు, ఇది పెద్దవి కదా వంకాయలు, అందుకోసమని కొంచెం గ్రేవీ వాటర్లో ఉడకనియాలండి. వేసేసుకుందామండి. వేసి ఇలా బాగా కలుపుదామండి. మధ్య మధ్యలో కలుపుకుంటుండాలండి కొంచెం, ఎందుకంటే ఇవన్నీ పల్లీలు కొబ్బరి ఇవి కదా, అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలండి. కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలా మీడియంలో పెట్టుకోవాలండి. చూడండి చూడండి మూత తీసి చూస్తాం. చూడండి ఆల్మోస్ట్ సగానికి పైన అయిపోయిందండి. ఇది కొద్దిసేపు దగ్గర పడితే అయిపోతుంది, అప్పటి వరకు మంచిగా ఉడికిపోతాయి వంకాయలు కూడా. చూడండి గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. ఇందులో వాటర్ వస్తుంది కదా అండి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించేటప్పుడు, అందుకని ఎక్కువగా అవసరం లేదు. ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే ఆ గ్రేవీలో సరిపోతుంది. కొద్దిసేపు ఉడికించుకుందామండి దగ్గర పడేదాకా. ఉడికిపోయిందండి, చూద్దాం ఇప్పుడు. అయిందండి ఆల్మోస్ట్.
కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, కొత్తిమీర దొరకట్లేదు, అసలు చాలా కూరట్లో వేసుకోవట్లేదు, దొరకట్లేదు టయానికి. ఉన్నప్పుడు వేసుకుంటున్నాం, లేనప్పుడు లేదండి. అయిపోయిందండి, ఇక దించేసుకోవడమే. ఇక చూడండి, ఇంక దించి చూపిస్తాను చూడండి. చూడండి అయిపోయింది. చూడండి వంకాయ ఇది చల్లగైనాక మరి ఇంకా దగ్గరికి అవుతుందండి. ఇలా సరిపోతుందండి. చూడండి గ్రేవీకి ఉంటుంది, మళ్ళీ మంచిగా ఉంటుందండి. మీరు చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.